ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క వాట్సాప్ ఛానల్లో అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం తిరుమలలో దర్శనాలు ఎలా జరుగుతున్నాయి అన్న పరిస్థితిని గురించి, అలాగే టీటీడీ వారు కొద్ది రోజుల పాటు కొన్ని దర్శనాలను క్యాన్సిల్ చేసినట్లు కొంచెం ముఖ్యమైన సమాచారం అనేది వచ్చిందండి. వాటి యొక్క వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 64,802 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 21,695 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,66,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా ఫ్రీగా వెళ్లే దర్శనానికి మొత్తం 8 గంటల సమయం అనేది పడుతోంది. అంటే మీరు క్యూ లైన్లో ఎంటర్ అయినప్పటి నుంచి దర్శనమై బయటికి వచ్చేంత వరకు దాదాపుగా 8 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టోకెన్లను తీసుకొని దర్శనానికి వెళ్లే వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం మరియు 500 రూపాయల దర్శనం టికెట్ కలిగిన భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అయితే తగ్గిందండి. దర్శనానికి కూడా ముందులాగా అంత ఎక్కువ సమయం అనేది పట్టడం లేదు, తక్కువగానే ఉంది. ఇప్పుడు టీటీడీ వారి నుంచి వచ్చిన ముఖ్యమైన అప్డేట్ గురించి మీకు వివరిస్తాను. 2024 మార్చి 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు తిరుమల ఆలయంలో కొన్ని ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నారండి. ఆ సేవలను బుక్ చేసుకున్న వారికి ఆ సేవ కానీ దర్శనం కానీ ఉండదు. అవేంటో మీకు ఇప్పుడు వివరిస్తాను. 2024 మార్చి 20 నుండి 24వ తేదీ వరకు తిరుమల కొండపైన శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలను టీటీడీ వారు నిర్వహిస్తున్నారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు స్వామి పుష్కరిణిలో స్వామివారు మరియు అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. కనుక ఈ తెప్పోత్సవాలను నిర్వహిస్తున్న కారణంగా మార్చి 20, 21వ తేదీలలో సహస్ర దీపాలంకరణ సేవ, అలాగే మార్చి 22, 23, 24 తేదీలలో ఆర్జిత బ్రహ్మోత్సవం సేవను మరియు సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ వారు రద్దు చేస్తున్నారు. అంటే పైన చెప్పిన తేదీలలో ఆయా ఆర్జిత సేవలను బుక్ చేసుకున్న భక్తులకు తెప్పోత్సవాలను నిర్వహిస్తున్న కారణంగా ఆ సేవ కానీ దర్శనం కానీ ఉండదు. టీటీడీ వారు క్యాన్సిల్ చేయడం జరిగింది. కనుక భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనవి. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఒక భక్తుడు మాకు ఫస్ట్ వాకిలి దర్శనం చేసుకోవాలని ఉంది, మీరు బుక్ చేస్తారా అని అడిగారండి. నేను బుకింగ్స్ చేయనండి, కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఛానల్లో ఇస్తుంటాను. ఫస్ట్ వాకిలి దర్శనం అనేది శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్స్ బుక్ చేసుకుంటే మీరు మొదటి గడప నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ప్రతి నెల చివరి వారంలో ఈ శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను టీటీడీ వారు ఆన్లైన్లో విడుదల చేస్తారు. ప్రస్తుతం మే నెల వరకు ఫుల్ అయిపోయాయి. తదుపరి జూన్ నెల విఐపి బ్రేక్ దర్శనం టికెట్ల విడుదల గురించి టీటీడీ వారి నుంచి అప్డేట్ అనేది వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. అలాగే గోవిందరాజస్వామి సత్రాల దగ్గర సర్వదర్శనం టోకెన్లను ఇస్తున్నారా అని అడిగారండి. చాలా నెలలుగా గోవిందరాజస్వామి సత్రం అనేది రెనోవేషన్లో ఉందండి. అక్కడ రెనోవేషన్ వర్క్ జరుగుతోంది. కనుక ఆ సత్రంలో ఎటువంటి దర్శనం టికెట్లు ఇవ్వటం లేదు. తిరుపతిలో ప్రతిరోజు శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్ మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఉదయం 4 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారు. మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా ఈ దర్శనం టికెట్లను మీరు పొందగలరు. అలాగే
మే అడిషనల్ కోటా ఎప్పుడు విడుదల చేస్తారు అని అడిగారండి. మే నెలకు సంబంధించిన అడిషనల్ కోటా విడుదల గురించి టీటీడీ వారి నుంచి ఇంకా అప్డేట్ అనేది రాలేదండి. టీటీడీ వారి నుంచి విడుదల సమాచారం అనేది వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఇంకొక భక్తుడు, మార్చి 19వ తేదీకి ఎమ్మెల్సీ లెటర్ అనుమతిస్తారా కనుక్కొని చెప్పండి అమ్మా. నేను జేఈఓ ఆఫీస్కి ఫోన్ చేశాను, నో రెస్పాన్స్. బ్రేక్ దర్శనానికి అని అడిగారండి. బ్రేక్ దర్శనానికి తిరుమల కొండపైన ఎమ్మెల్సీ లెటర్స్ అనేవి మ్యాక్సిమం యాక్సెప్ట్ చేయరండి. ఎమ్మెల్యే, మినిస్టర్ లేదా టీటీడీ బోర్డ్ మెంబర్, పార్లమెంట్ మెంబర్ ఇలా చేస్తారు తప్ప ఎమ్మెల్సీ లెటర్స్ అనేవి దాదాపుగా అలౌ చేయరు. అలాగే 100 రూపాయల రూమ్స్ని నాన్ ఏసీ నుంచి ఏసీకి మార్చుకోవటం ఎలా తెలుపగలరు అని అడిగారండి. ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఒకసారి రూమ్స్ తీసుకున్న తర్వాత దాన్ని మార్చుకోవటం అంటూ జరగదండి. మీకు ఏసీ రూమ్స్ కావాలంటే మళ్ళీ మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అలిపిరి మెట్లు ఎక్కిన తర్వాత ఒక్క రోజులోనే సర్వదర్శనం అయ్యే అవకాశం ఉందా అని అడిగారండి. మీరు కిందనే అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చే సర్వదర్శనం టోకెన్లను తీసుకొని అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్తే గనక అదే రోజులోనే మీకు దర్శనం పూర్తవుతుందండి. అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టోకెన్లను కేటాయిస్తారు. మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా ఈ దర్శనం టికెట్ని మీరు పొందగలరు. ఉదయం 4 గంటల నుంచి ఈ సర్వదర్శనం టోకెన్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే ఈ దర్శనం టికెట్లు అనేవి ఫుల్ అయిపోతాయి. ఈ టికెట్లు తీసుకొని నడిచి వెళ్ళినట్టయితే గనుక మీకు దర్శనం అనేది అదే రోజే పూర్తవుతుంది. అలాగే లక్కీ డిప్ని ఎలా అప్లై చేయాలి అని అడిగారండి. ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో టీటీడీ వారు లక్కీ డిప్ని విడుదల చేస్తారు. అందులో మీ పేరు, ఏజ్, మొబైల్ నెంబర్ అన్నీ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందండి. మన ఛానల్లో ప్రతి నెల కూడా అప్డేట్ ఇస్తుంటాము. ఈసారి కూడా విడుదల సమాచారం వచ్చిన వెంటనే లక్కీ డిప్ అప్డేట్ అనేది మన ఛానల్లో నేను ఇన్ఫామ్ చేస్తాను. దాన్ని చూసి మీరు అప్లై చేసుకోగలరు. ఇంకొక భక్తుడు, టైం స్లాట్ దర్శనం అంటే ఏమిటో కాస్త తెలియజేయగలరు అని అడిగారండి. సర్వదర్శనంనే టైం స్లాట్ దర్శనం అని కూడా అంటారు. ఎందుకంటే సర్వదర్శనం టికెట్లో మనం దర్శనానికి వెళ్ళాల్సిన టైం అనేది అందులో ఇస్తారు. అందుకని ఆ సర్వదర్శనాన్ని టైం స్లాట్ దర్శనం అని కూడా అంటారు. అలాగే సర్వదర్శనానికి ఎంత టైం పడుతోంది అని అడిగారండి. తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టోకెన్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే వారికి దర్శనానికి ప్రస్తుతం 4 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే ఇంకొక భక్తుడు, నేను హ్యాండిక్యాప్డ్ అండి, 2-3 రోజులలో తిరుపతికి రావాలి అనుకుంటున్నాను. డైరెక్ట్ టికెట్ తీసుకోవచ్చా? హ్యాండిక్యాప్డ్ వీల్ చైర్లో డిపెండ్ అయి ఉన్న దర్శనానికి వెళ్ళటానికి అని అడిగారండి. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారికి ప్రతి నెల చివరి వారంలో టీటీడీ వారు ఆన్లైన్లో ఉచితంగా దర్శనం టికెట్లను విడుదల చేస్తారు. ఈ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్లకు మాత్రమే సపరేట్ దర్శనం అనేది ఉంటుందండి. లేదంటే కొండపైకి వెళ్ళినా కూడా మీరు నార్మల్ సర్వదర్శనం క్యూలోనే వెళ్ళాలి. కొండపైన తిరుమలలో కానీ తిరుపతిలో కానీ డైరెక్ట్ టికెట్స్ అయితే ఇవ్వరు. ప్రస్తుతం ఈ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్లు అనేవి మే నెల వరకు ఆన్లైన్లో విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. తదుపరి జూన్ నెలకు సంబంధించిన ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్లను ఈ మార్చి నెల చివరి వారంలో విడుదల చేస్తారండి. వాటి గురించిన పూర్తి సమాచారం అనేది వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. అలాగే మార్చిలో ఏమైనా ఇన్ఫాంట్ దర్శనం హాలిడేస్ ఉన్నాయా, అకామిడేషన్ ఎలా బుక్ చేసుకోవాలి అని అడిగారండి. మార్చి 20 నుంచి 24వ తేదీ వరకు తిరుమల కొండపైన తెప్పోత్సవాలు జరుగుతాయండి. అప్పుడు దాదాపుగా ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉండకపోవచ్చు, కరెక్ట్గా చెప్పలేము. ఆ తేదీలలో తప్ప మిగతా ఎప్పుడైనా కూడా మీరు ఇన్ఫాంట్ దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే తిరుమల కొండపైన ప్రతిరోజు సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ని కేటాయిస్తారు. ఈ రూమ్స్ తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఉదయం 4 గంటల నుంచి సిఆర్ఓ ఆఫీస్లో రూమ్స్ కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి దాదాపుగా మధ్యాహ్నం లోపే రూమ్స్ అనేవి ఫుల్ అయిపోతాయండి. మీరు అకామిడేషన్ ఎలా బుక్ చేసుకోవాలి అని అడిగారు కాబట్టి సిఆర్ఓ ఆఫీస్లో, కొండపైన ఉన్న సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం వెళ్తేనే మీకు రూమ్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ.
మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వటానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.